వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ ఎంటర్టైన్మెంట్. డీజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ చిన్న హీరో నుంచి స్టార్ హీరోగా మారాడు. డీజే టిల్లుతో సోషల్ మీడియాలో లైట్లోకి వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమా సీక్వెల్ టిల్లు స్క్వాడ్తో ఏకంగా 100 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సర్ప్రైజ్ చేశాడు. ముందు నుంచి టిల్లు స్క్వాడ్ సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండటంతో ఈ సినిమా చాలా ఈజీగా 100 కోట్లు వసూళ్లను రాబట్టింది. టిల్లు స్క్వేర్ 100 కోట్లు తెచ్చినా కూడా డీజే టిల్లు రేంజ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ లేదన్న మాట కొందరి నోట వినిపించింది. సిద్ధు టిల్లు పాత్రలో రఫాడించాడని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ రెండు సినిమాల్ని కంపేర్ చేస్తే మాత్రం ఎక్కడో డీజే టిల్లులో ఉన్న మ్యాజిక్ టిల్లు స్క్వేర్ లో లేదని అనిపించింది. అయితే టిల్లు స్క్వేర్ లో అనుపమ గ్లామర్ కూడా స్ట్రాంగ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో అనుపమ రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్స్ లో నటించడం ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. ఆల్రెడీ రౌడీ బాయ్స్ లోనే లిప్ లాక్ సీన్ లో నటించిన అనుపమ టిల్లు స్క్వేర్ లో ఇంకా డోస్ పెంచి మరీ స్కిన్ షో కూడా చేసింది. ఇవన్నీ యూత్ కి కనెక్ట్ అవ్వటంతో, పైగా ఈ సినిమాకి పోటీగా ఏ తెలుగు సినిమా పెద్దగా ఆడకపోవడంతో భారీ వసూళ్లు మొదలయ్యాయి. మొత్తానికి టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో టిల్లు క్యూబ్ కూడా ఉందని సిద్ధు జొన్నలగడ్డ చెప్పాడు. అయితే సిద్ధు ఈజీగా టిల్లు క్యూబ్ అని అనౌన్స్ చేశాడు. కానీ అతను చెప్పినంత ఈజీగా అయితే టిల్లు క్యూబ్ ఉండే అవకాశం లేదు. డీజే టిల్లులో సిద్ధు పాత్ర ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ మ్యాజిక్ తో డీజే టిల్లు సూపర్ హిట్ అయింది. టిల్లు స్క్వేర్ లో అది రిపీట్ అయినా కూడా కేవలం సిద్ధు క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. కానీ టిల్లు క్యూబ్ లో ఈసారి ఆ పప్పులేవి ఉడకవు. ఖచ్చితంగా టిల్లు క్యూబ్ కొత్త కథతో మ్యాజిక్ చేయాల్సిందే. టిల్లు క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండాల్సిందే. మరి టిల్లు క్యూబ్ లో సిద్ధు సూపర్ హీరోగా చేస్తాడని అంటున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయిద్దో చూడాలి.